డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. నేవీ సిబ్బంది ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. నేవీ డే కంటే ముందు నిర్వహించే ముందస్తు కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. సాయంత్రం సముద్రికలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. ఇక అనంతరం రాత్రి 8 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ఇక పవన్ కళ్యాణ్ ఏదైతే విజయవాడలో పర్యటిస్తున్నారో ఆ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి అప్డేట్ ఇవ్వండి. వెంకట, ఇవాళ విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది. విశాఖపట్నం నగరంలో ఆయన పర్యటించిన, అది కూడా ప్రతి ఏటా కూడా నేవీ డే జరుపుతుంటారు. అందులో భాగంగా డిసెంబర్ 4 నేవీ డే సందర్భంగా ముందస్తు కార్యక్రమాలు అయితే, ముందస్తు రిహార్సల్స్ అయితే ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందులో పాల్గొనేందుకు, అవి తిలకించేందుకు పవన్ కళ్యాణ్ ఒక గెస్ట్గా, ప్రత్యేక అతిథిగా నేవీ డే సందర్భంగా రాబోతున్నారు. నేవీ డే డిసెంబర్ 4వ తారీఖు జరుగుతుంది. అందుకు సంబంధించి నావికాదళం ఆధ్వర్యంలో, తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో తూర్పు నావికాదళం ఆయన చూసేందుకు, తిలకించేందుకు వస్తున్నారు. సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకుంటారు. విశాఖ చేరుకున్న అనంతరం నేవీ గెస్ట్ హౌస్లో కాసేపు రెస్ట్ తీసుకున్న అనంతరం కూడా సముద్రిక లోపల, ఆడిటోరియం లోపల మొత్తం కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా అక్కడ నేవీ సిబ్బందితోనూ, నేవీ ఫ్యామిలీతోనూ మొత్తం అందరితో కలిసి అక్కడ డిసెంబర్ 4వ తేదీన జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ, ఆ రిహార్సల్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఆయన పాల్గొంటారు. అనంతరం 8 గంటల వరకు కూడా దాదాపు 2 గంటల పాటు సముద్రిక నేవీ గెస్ట్ హౌస్, తర్వాత నేవీ లోపలే ఉండి వాళ్ళతో స్పెండ్ చేసే అవకాశం ఉంది. అనంతరం 8 గంటలకు బయలుదేరి 8:30కి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. మొత్తానికి నావికాదళం సంబంధించి కార్యక్రమం కాబట్టి ఇదంతా కూడా ఇతర అభిమానులు కానీ లేకపోతే జనసేన కార్యకర్తలు కానీ ఎవరిని కూడా లోపలికి ఎలా చేయరు. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఒక ప్రత్యేక అతిథిగా ఆయన లోపలికి వెళ్ళి మొత్తం తూర్పు నావికాదళం ఐఎన్జీసీ కళింగ లోపలికి వెళ్ళి ఆయనంతా కూడా చూసి కార్యక్రమాలని తిలకించేందుకు అవకాశం ఉంది. అయితే శ్రేణులు మాత్రం పవన్ కళ్యాణ్ చూసేందుకు ఆయన అభిమానులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ అందరూ కూడా భారీ ఎత్తున విమానాశ్రయానికి చేరుకునేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే, నాయకులు అయితే అందరూ కూడా చాలా మంది కార్యకర్తలు, నాయకులు అయితే చాలా మంది పవన్ కళ్యాణ్ స్వాగతం పలికేందుకు, పవన్ కళ్యాణ్ మొత్తం మాట్లాడేందుకు కూడా వస్తున్నారు. ఆ కాసేపు నాయకులతో మాట్లాడినంతరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయలుదేరి మొత్తం నావికా దళం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏదైనప్పుడు కూడా ఈ నావికా దళం సంబంధించి కార్యక్రమం బయట వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వరు. ఓన్లీ ఈయన గెస్ట్ గా మాత్రం వెళ్తున్నారు కాబట్టి ఈ విమానాశ్రయం ఆయన తెలిసేకపోతే ఎమ్మెల్యే సిద్ధమవుతున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ మరోసారి విశాఖ రావడం పట్ల అయితే ఇక్కడ అభిమానులు వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి. థ్యాంక్ యూ.